నమస్తే వెల్కమ్ టు మై ఛానల్। ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే మాన్సూన్ స్పెషల్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే। ఇక మాన్సూన్ స్పెషల్లో ఇక పెళ్ళైన వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇద్దరిని అయితే పిలిచేసింది శ్రీముఖి। ఇక వీళ్ళతో ఆడించే ఆటలు కూడా చాలా విచిత్రంగానే ఉంటాయి కదా। అందరికీ ఒక మంచి ఫీల్ తెప్పించే విధంగా కొన్ని ఆటలు అయితే ఆడిస్తుంది। ఇక ఫస్ట్ వచ్చేసి ఒక ఉయ్యాలను అయితే పెట్టేసింది। నిజంగా ఈ ఉయ్యాల ఎన్ని తరాల నుంచి వస్తుందంటే ఇది పాతకాలం నుంచి వచ్చినా కానీ ఈ ఉయ్యాల చూడగానే మనకు మంచి ఫీల్ అయితే వచ్చేస్తుంది। అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ దాంట్లో ఊగిన జ్ఞాపకాలు ఇలా అయితే వస్తూ ఉంటాయి కదా। ఇక రొమాంటిక్ కపుల్స్ లాంటి వీళ్ళందరినీ తీసుకుని వచ్చేసింది కాబట్టి ఇక వీళ్ళకి కూడా ఫీల్ అనేది వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది। ఇక వాళ్ళ వైఫ్స్ని దాని మీద కూర్చోబెట్టి వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి కాబోయే హస్బెండ్స్ వాళ్ళని ఊపుతూ దండని మెడలో అయితే వేయాలి। ఎవరు ఎక్కువ దండల్ని వేస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేస్తుంది। ఇక ఈ యొక్క ఆటని వీళ్ళు ఎంత చక్కగా ఎంత ప్రేమగా ఎంత ఆస్వాదిస్తూ ఆడుతున్నారంటే మైమరిచిపోయి మరీ లోకాన్ని చక్కగా ఈ గేమ్స్ అయితే ఆడుతున్నారు। మేబీ దీంట్లో శివ్ అండ్ ప్రియాంక గెలిచినట్టున్నారు। మీరు గెలిచేదానికే ఈ యొక్క ప్రేమ అంటే మీ ప్రేమ వల్లే ఈ గేమ్లో కూడా మీరు గెలిచారా అన్నట్టుగా శ్రీముఖి అయితే చెప్తుంది। వీళ్ళిద్దరూ ఏదైనా కానీ బాగానే ఆడతారు, స్పోర్టివ్గా అన్నీ తీసుకుంటారు। ఇక ఒక మంచి రొమాంటిక్ సాంగ్తో ఆ వైప్ అంతా మార్చేశారు। మాన్సూన్ స్పెషల్ కాబట్టి ఆ స్పెషల్లోకి అందరినీ అలా తీసుకుని వెళ్ళిపోయి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అయితే వీళ్ళైతే డ్యాన్స్ చేసేస్తున్నారు। ఇక దాన్ని చూసిన ఆడియన్స్ అంతా విజిల్స్ మీద విజిల్స్ కొడుతూ వీళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు। ఇక వీళ్ళిద్దరూ ఇలా ఉండగా ఇక గేమ్స్ అయితే ఈ ఉయ్యాల గేమ్లో వచ్చేసి మన ప్రేరణ అయితే ఏంట్రా నడుస్తున్నావు, నన్ను బాగా ఊపురా అని చెప్పి శ్రీపత్తో చెప్తుంది। నువ్వు ఊపితే పడిపోతావేమో దూరంగా వెళ్ళి, అందుకని నాకు దగ్గరగానే ఊపుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు। శ్రీపత్ చాలా అంటే చాలా అమాయకంగా చాలా క్యూట్గా ఉంటాడు। సో ఇక ప్రేరణ మాత్రం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికీ అసలు డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్। ఓకే, ఇదంతా పెట్టేసి ఇంకా ఇంకొక గేమ్ అయితే ఆడుతున్నారు। మీ వైఫ్స్లో మీకు నచ్చని విషయాలు లేకపోతే మీ కాబోయే వైఫ్స్లో మీకు నచ్చని విషయాలు లేకపోతే ఎక్కువ ఇరిటేట్ అయ్యే విషయాలు ఏంటి అని అడిగినట్టున్నారు। ఇక వీళ్ళంతా వాళ్ళ భార్యల మీద కాబోయే భార్యల మీద కొన్ని అయితే చెప్తూ ఉన్నారనమాట। అంటే తిండిబోతని అలక రాణి అని। ఇక ప్రేరణ దగ్గరికి వచ్చేసరికి ఆ తిండిబోతు అని చెప్పి రాస్తాడు। అదేంటి మీ వైఫ్ ఒకవేళ బాగా తిని లావ్ అయిపోతే తనని ఇష్టపడతా ఉంటే ఇంకా నాకే చాయిస్ లేదు కదా అని శ్రీపద్ అయితే చెప్తూ ఉంటాడు। ఇలా అయితే ఫన్గా జరుగుతూ ఉంటుంది। ఇక శివ్ అయితే ఏడుపు గొట్టు అలాగే అలకల రాణి అని రాస్తాడు। దాన్ని చూడగానే కూడా కోపంతో చూస్తూ ఉంటుంది ఈ ప్రియాంక। చూడండి ఇప్పుడు కూడా కోపంగానే చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు। ఇక ఐశ్వర్య వచ్చేసరికి చాలా క్యూట్గా ఉంది, తను మాత్రం వచ్చేసి ఎప్పుడు కూడా ఏడుపు గొట్టు అని తనకు కూడా పెట్టాడు ఆదర్శ్। అదేంటి అలా పెట్టామంటే ఎప్పుడు వాటర్ ట్యాంక్ లాగా ఎప్పుడు నీళ్లు కళ్ళల్లోనే ఉంటాయి, కళ్ళు కొంచెం పెద్దవి చేసినా ఏడ్చేస్తుంది అని చెప్తూ ఉంటాడు। ఇక వచ్చేసరికి మహేష్ వాళ్ళది వచ్చేసరికి ఈ అమ్మాయికి కూడా ఏడుపు గొట్టు ఎప్పుడు అలుగుతుంది అని చెప్పేసి పెడతాడనమాట। అదేంటి ఎందుకు ఏడుస్తావు ఎందుకు అలుగుతావు అంటే నన్ను గుడులకు తప్పితే ఇంకెక్కడికి తీసుకోబోడని చెప్పేసి మహేష్ మీద సంద్ర చెప్తూ ఉంటుంది। ఇలా వాళ్ళ కంప్లైంట్స్ అయితే చెప్పుకుంటూ ఉంటారు। ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।